అది ఆవు పేడ, గేదె పేడ? ఇదేం తిక్క ప్రశ్న అనుకోకండి. ఇది తెలుసుకోవడానికి ఈ కథలో ఆ అమ్మాయి ఏం చెప్పిందో చూడండి. ఒక ఊళ్ళో ఒక పేద రైతు. అతనికి గుణవంతురాలైన అందమైన కుమార్తె ఉంది. అది ఆ ప్రక్క ఊరి భాగ్యవంతుడు విన్నాడు. ఆమెకు అందం గుణంతో పాటు తెలివితేటలు కూడా ఉంటే నేను ఆమెను వివాహం ఆడతాను అంటూ ఆ భాగ్యవంతుడు బయలుదేరి వచ్చాడు. దారిలో రైతు పొలం గట్టున కనిపించాడు. భాగ్యవంతుని కుమారుడు తాను ఫలానా అని చెప్పుకొని ఆ మాట ఈ మాట మాట్లాడి, ఇంతకు మీరు చేను కోస్తున్నారా అని అడిగాడు. అది చచ్చు ప్రశ్నలా అనిపించింది రైతుకు. నేను చెప్పేదేముంది, మా అమ్మాయిని పరీక్షించాల్సి వస్తున్నారు కదా, ఆమె చెప్తుందిలే, రండి ఇంటికి వెళ్దాం అన్నాడు రైతు. భాగ్యవంతుని కుమారుడు వాగుడుకాయలో ఉన్నాడు. దారిలో ఒక చోట పేడ ముద్దను చూసి, అవునండి, ఇది ఆవు పేడ, ఎద్దు పేడ అని అడిగాడు రైతుని. మరికొంత దూరం పోయాక శ్మశానంలో ఎవరితో శవం కాలుతుంటే, ఇది బ్రతికున్నవాడి శవం కాలుస్తున్నారా లేక చనిపోయిన వాడి శవం కాలుస్తున్నారా అని అడిగాడు. ఆ ప్రశ్నలతో రైతుకు చిరాకెత్తిపోయింది. ఇటువంటి వెర్రివాణి అల్లుడుగా చేసుకుంటే తన కూతురు సుఖపడదని ఇంటికి రావడమే తర్వాయి భాగ్యవంతుణ్ణి బయట నిలబెట్టి కూతురుతో ఇలా అన్నాడు, ఓ వెర్రివాడు నిన్ను పెళ్ళాడుతను వచ్చాడు తల్లి, అతనికి సరైన సమాధానం చెప్పు. తండ్రి ఎందుకు అలా అంటున్నాడో ఆమెకు మొదట అర్థం కాలేదు. విషయం ఏమిటి అని తండ్రి నోటి వెంట భాగ్యవంతుని వేసిన ప్రశ్నలన్నీ విన్నది ఆమె. వెంటనే ఆమె ముఖం సంతోషంతో విప్పారింది. నాన్న, ఆయన చాలా తెలివైనవాడు, నిజంగా ఆయన నన్ను వివాహం ఆడదలిస్తే నేను అదృష్టవంతురాలి నాన్న అంది. ఏ, నీకేమైనా మతిపోయిందా అన్నాడు రైతు కంగారుగా. లేదు, ఆయన పొలం కోయిస్తున్నారా అంటే సొంత పొలమా లేక కౌలుకు తీసుకున్న పొలమా అని అర్థం. సొంత పొలం అయితే మనం కోస్తున్నామని చెప్తాం, కౌలు పొలం అయితే కోయిస్తున్నాం అంటాం. అలాగే ఆవు పేడ ఎద్దు పేడ అని అడిగారు అంటే మనం అది ఏ పేడ అనేది చెప్పొచ్చు. ఆవు పేడ అయితే పేడ మీదే మూత్రం ఉంటుంది, ఎద్దు పేడైతే పేడ ఒక చోట మూత్రం మరో చోట ఉంటుంది. మిగిలినది శవం విషయం. పుణ్యకార్యాలు చేస్తూ నలుగురిలో పేరు తెచ్చుకున్నవాడు చనిపోతే బ్రతికున్నవాడు కిందే లెక్క. అందుకు చనిపోయిన వాడు పేరు ప్రఖ్యాతులు కలవాడా అనామకుడా అని ఆయన అడగడంలో అర్థం అంది రైతు కుమార్తె. తండ్రికి తన ప్రశ్నలో అంతరార్థం రైతు కుమార్తె విప్పి చెప్పడం భాగ్యవంతుని కుమారుడు విన్నాడు. వెంటనే వివాహం ఆడేందుకు రైతుకు తన అంగీకారం తెలియజేశాడు. సమాధానం చెప్పేందుకు ఎంత తెలివితేటలు ఉండాలో తెలివిగల ప్రశ్నలు వేసేందుకు కూడా అంత తెలివితేటలు ఉండాలి కదా. అలా అది గ్రహించిన రైతు సంతోషంతో ఆ సంబంధానికి ఒప్పుకున్నాడు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.